మెయిన్స్ దశ ఎట్లా ఉంటుంది? మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి సార్? మెయిన్స్లో మొత్తంగా అయితే 9 పేపర్లు ఉంటాయి. అందులో 2 కంపల్సరీ లాంగ్వేజెస్ అంటాము. ఒకటి నాకు మన ఏపీ తెలంగాణ వాళ్ళకి తెలుగు ఎక్కువగా పెట్టుకుంటారు, ఇంకొకటి ఇంగ్లీష్ కంపల్సరీ. సో ఇంకా మిగతా 7 పేపర్లో ఫస్ట్ ఎస్సే అంటాము, తర్వాత GS1 అంటే జనరల్ స్టడీస్ 1, అందులో హిస్టరీ, సొసైటీ, తర్వాత జాగ్రఫీ ఇటువంటి అంశాలు ఉంటాయి. పేపర్ 2 అందులో ఏమో పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. GS3 అప్పుడు ఎకానమీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్, సెక్యూరిటీ ఇటువంటి అంశాలు ఉంటాయి. GS4 అంటే ఎథిక్స్ అనమాట. సో ఎథిక్స్కి కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి అందులో. ఇంటెగ్రిటీ, ప్రోబిటీ, ఆనెస్టీ ఈ థింగ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. తర్వాత ఆప్షనల్ పేపర్స్ మాత్రం 2 ఉంటాయి సార్. ఆప్షనల్ పేపర్స్ ఆల్మోస్ట్ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక 20+ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆప్షనల్స్లో. అది మీకు కావాల్సిన ఆప్షన్ మీరు తీసుకోవచ్చు. అందులో 2 పేపర్స్ ఉంటాయి. సో ఇవి ఎగ్జామ్స్ 5 రోజులు జరుగుతాయి సార్ కంప్లీట్గా. సో ఫస్ట్ రోజు ఒకే రోజు ఎస్సే ఒకటి జరుగుతుంది, తర్వాత GS1, GS2 జరుగుతుంది, GS3, GS4 జరుగుతుంది, తర్వాత లాంగ్వేజ్ పేపర్స్ జరుగుతాయి, తర్వాత ఆప్షనల్ 2 కలిపి ఒక రోజు జరుగుతుంది సార్. ఆ రోజు ఏంటంటే మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, 3 అవర్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అయితే మీరు ఇందులో ఆప్షన్స్ ఏం పెట్టుకున్నారు ఈ మెయిన్స్లో? సార్ నా ఆప్షనల్ సబ్జెక్టు ఫ్రమ్ ది స్టార్ట్ నాది సైకాలజీ ఆప్షనలే. సో సైకాలజీ ఆప్షనల్లో కూడా పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఏమో కంప్లీట్గా థియరిటికల్గా ఉంటుంది, పేపర్ 2 ఏమో అప్లికేషన్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ ఉంటుంది. సో ఈ 2 పేపర్స్ ఉంటాయి సార్. అంటే ఒక్కొక్క పేపర్ ఎన్ని మార్కులకు ఉంటుంది సార్? ఒక్కొక్క పేపర్ 250 మార్క్స్కి ఉంటుంది సార్. సో ఆ 250 మార్క్స్లో మనకి జనరల్గా ½ మార్క్ వచ్చిందంటే చాలా అద్భుతమైన మార్కులు అన్నట్టుగా, కాకపోతే ఆప్షన్లో కొంత ఎక్కువ మార్కులు వస్తుంటాయి. సో ఆ రకంగా ఉంటుంది. ఓకే, తర్వాత మనకు